కాసేపట్లో గాంధీ భవన్లో పీఏసీ సమావేశం ప్రారంభం కానుంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికపై చర్చించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర స్థాయి కమిటీల నిర్మాణంపై డిస్కస్ చేయనున్నారు. అటు మా ప్రతినిధి చారి గాంధీ భవన్ నుంచి జాయిన్ అవుతున్నారు. చారి, పీఏసీ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ప్రధాన ఎజెండా ఏంటి? ప్రధానంగా ఇప్పుడు మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి పీఏసీ సమావేశంలో రెండు అంశాల మీద క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఒకటి, పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు పదవుల కోసము, కార్పొరేషన్ పదవుల కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరగబోయేటువంటి పీఏసీ సమావేశంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కంటే ముందు సీఎం రేవంత్ రెడ్డి నివాసం దగ్గర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎజెండా, అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి ఎజెండా మీద చర్చించారు. ప్రధానంగా పీఏసీలో కూడా ఇదే అంశం మీద చర్చించబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 2-3 ఆప్షన్స్ని ప్రభుత్వం పెట్టుకుంది. ఇమీడియట్గా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి. ఆ ఎన్నికల నిర్వహణకు సంబంధించి 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఉంది. అలాగే ప్రభుత్వం కూడా అధికారికంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది, కానీ అది వర్కౌట్ కాలేదు. కాబట్టి పార్టీ పరంగా ఇద్దామా అనేటువంటి చర్చ ఒకటి జరుగుతుంది. వీటితో పాటుగా జీవో ఇచ్చి అమలు చేస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. మిగతా ఆప్షన్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం అలాగే పార్టీ పెద్దలంతా కూడా చర్చించినటువంటి నేపథ్యంలో పీఏసీ సమావేశంలో కూడా ఇదే అంశం మీద చర్చించబోతున్నారు. ఇక నామినేటెడ్ పోస్టులకు సంబంధించి వినాయక చవితి నుంచి వినాయక నిమజ్జనం మధ్యన పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ చేయాలనేటువంటి ఆలోచన కనపడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగినటువంటి సమావేశంలో కూడా ఇదే అంశాన్ని ఫైనల్ చేశారు. ప్రధానంగా కార్పొరేషన్ చైర్మన్ల పదవులు కాకుండా కార్పొరేషన్లు అలాగే మిగతా డైరెక్టర్ల పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇప్పటికీ అన్ని నియోజకవర్గాలకు జిల్లాల నుంచి ఇన్ఛార్జీలు పంపించినటువంటి నేపథ్యంలో ఆ జాబితా కూడా పార్టీ దగ్గర ఉంది. అదే జాబితాని సీఎం రేవంత్ రెడ్డి కూడా అందించారు. కాబట్టి ఈ జాబితా మీద 1-2 రోజుల్లో ఫైనల్ చేసి డైరెక్టర్ల పోస్టుల నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియని పూర్తి చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. స్థానిక సంస్థలతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరతకు సంబంధించినటువంటి విషయంలో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం మీద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పార్టీ ఒక లైన్ తీసుకోవాలనేటువంటి ఆలోచన. యూరియా కొరత ఎందుకు వచ్చింది, సమస్య ఏంటి అనేటువంటి అంశం మీద చర్చించాలనుకుంటుంది. వీటితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ అలాగే ప్రభుత్వం చేసినటువంటి పథకాలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పార్టీ ఎలా జనంలోకి తీసుకెళ్లాలనేటువంటి వాటి మీద కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఓవరాల్గా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటి మీద కూడా ఇవాళ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించిన తర్వాత ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యల మీద కూడా ఒక స్పష్టత రాబోతోంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి.